ఇద్దరు సరే, ఇద్దరు ఆమె ప్రపోజల్ తీసుకొచ్చిన, మీరు ఒప్పుకున్నారు, పెద్దల సమక్షంలో పెళ్లి జరిగింది. అవునండి. ఓకే. అయిన అవును. తర్వాత బానే ఉంటుండగా మీ కాపురంలో ఓ పాప వచ్చింది. సార్ ఇక్కడ ఫస్ట్ ఇంకొక విషయం డిస్కస్ చేయాలి సార్. ఆ! సిన్స్ ఇట్ ఈస్ లవ్ మ్యారేజ్ సార్, ఇట్ విల్ బి అవును. కన్సిడర్డ్ యాజ్ అన్ ఆదర్శ వివాహం. ఆహా! దానికి డౌరీ ఇచ్చామని చెప్పి నా మీద కేసు పెట్టడం జరిగింది సార్. సో అంటే మీ అది ఆ టాపిక్ ముందు మీ ఇద్దరు ఓకే. కాపురం అయిన తర్వాత మా ఇద్దరు కాపురం చాలా బాగుంది సార్. బాగున్న టైంలో చుట్టుపక్కల అందరూ చుట్టుపక్కల జనాలు. అవును. మీకు పాప ఉమ్, కూడా పుట్టింది అనుకుంటా. అవునండి. పాప పుట్టిన తర్వాత 2016లో పాప 16లో పుట్టింది పుట్టింది. కదా. అంత చక్కగా ఉన్న కాపురంలో ఇంత డిస్టర్బెన్స్ ఎందుకు వచ్చిందండి? సార్ అంటే బేసిక్ గా మ్యారేజ్ అయిన తర్వాత ఆల్మోస్ట్ ఒక 1 ఇయర్ వరకు మేము ఉమ్, వేరేగా ఉన్నామండి. అంటే లైక్ మా ఫాదర్ ఇంటికి దగ్గరలోని లేము, వాళ్ళ పేరెంట్స్ ఇంటికి దగ్గరలోని లేమండి. రైట్. మేము ఇద్దరమే ఒక ఫ్లాట్ రెంట్ కి తీసుకుని మేము ఇద్దరమే ఉండటం జరిగింది. ఉమ్, నాకు జాబ్ లేదు, ఆమెకి జాబ్ లేదు కాబట్టి ఏదో ఇంట్లో వాళ్ళ ఫీడింగ్ మీదే ఒక ఫ్లాట్ లో ఉంటూ ఏదో ఉమ్, చిన్న ఈవెంట్ మేనేజ్మెంట్ అనేది ఒకటి చేసుకుంటూ ఉమ్, 4 డబ్బులు సంపాదించుకుంటూ ఇద్దరం చాలా హ్యాపీగా ఉండేవాళ్ళం అండి, అంటిల్ నో బడీ ఈజ్ ఇన్వాల్వ్డ్. రైట్. తర్వాత మేము వీళ్ళ మదర్ కి హెల్త్ బాగోట్లేదు అన్న కండిషన్ మీద తిను నన్ను ఫోర్స్ చేసి వాళ్ళ ఉహు, ఇంటికి ఒక హాఫ్ కేఎం డిస్టెన్స్ లో ఉన్న ఇంటికి నన్ను మార్చారు. మా మదర్ ఓకే. కి హెల్త్ బాగోలేదు, మా మదర్ నేను చూసుకుంటా ఉండాలి, ఉమ్, అందుబాటు రేంజ్ లో ఉండాలి అని చెప్పి మార్చడం జరిగింది. రైట్. ఈ మార్చిన తర్వాత ఏంటంటే తరచుగా అయితే వాళ్ళు మా ఇంటికి వచ్చేసి ఉండటం, లేకపోతే తినని తీసుకెళ్లి వాళ్ళ ఇంట్లో ఉంచుకోవటం తప్పితే మా ఉమ్, ఇద్దరికి ప్రైవసీ స్పేస్ అనేది లేదు సార్. ఓహో. ఇది నేను ప్రూవ్ చేయగలను, ఎందుకంటే మేము కలిసి ఉన్న 5 ఏళ్లలో మేము ఇద్దరమే కలిసి వెళ్ళిన ట్రిప్ అంటూ మా జీవితంలో లేదు. ఎక్కడికి మేము తినని తీసుకెళ్దాం, ప్రేమగా ఏ ఊరు తీసుకెళ్దాం అన్నా మా మమ్మీకి కూడా టికెట్ తీస్తేనే వస్తాను, లేకపోతే రాను. ఇదే చెప్తారు ఆవిడ. సో అంటే నా దగ్గర ఉన్న ట్రిప్, ప్రతి ట్రిప్ లో ఉండే ఫ్లైట్ టికెట్స్ అన్ని నా మెయిల్ లో ఉన్న అన్నిట్లో కూడా అదే ఉంటది. ఐ కెన్ క్లియర్లీ అంటే షో ఇట్. తల్లి అంటే తల్లిని తీసుకెళ్ళడం అనేది తప్పేం కాదు కదా. అంటే మీరు అడిగిన రీజన్ చెప్తున్నాను సార్, డిస్ప్యూట్ ఎందుకు వచ్చింది అన్న దానికి రీజన్ చెప్తున్నాను. ఇక్కడ రైట్. ఎక్కడైనా తల్లి అనే కాదు సార్, ఇద్దరు మొగుడు పిల్లల మధ్యలో మూడో వ్యక్తి ఇంటర్వెన్షన్, ఐదర్ ఫ్యామిలీ మెంబర్ అయినా బయటోడైనా డిస్టర్బెన్స్ స్టార్ట్ అవుతాయి సార్. అంటే అది నేచురల్ అండి. డెఫినెట్. అవును. ఇప్పుడు నా పేరెంట్స్ ఎప్పుడైతే నాకు దగ్గరగా లేరో వాళ్ళ ఉమ్, పేరెంట్స్ ఆజమాయిషి ఎప్పుడైతే పెరుగుతా ఉందో, అంటే ఇప్పుడు నేను చేసే పని నా వైఫ్ కి నచ్చొచ్చు, మా అత్తగారికి ఉమ్, నచ్చాలని రూల్ లేదు. అవును. నేను ఒక గంట లేట్ గా లేచాను అనుకోండి, అయ్యో నా ఉమ్, మొగుడు పడుకున్నాడు లేపకూడదన్న సందర్భం నా వైఫ్ దగ్గర ఉంటది. అవును. ఏంటి పడుకుంటాడు, లెగడు, ఎక్కడికి వెళ్ళడు, ఉమ్, ఒక జాబ్ చేయడు అనే ఉమ్, వెర్షన్ ఆవిడలో ఉంటది. ఓకే. సో నేను డైరెక్ట్ గా ఎవరిని కంప్లైంట్ చేయట్లేదండి. సో ఉమ్, ఏంటంటే ఈ విధంగా ఉమ్, ఆమెలో చాలా ఏంటంటే చాలా నాటారు. ఉమ్, దాని నుంచి చిన్న చిన్నగా గొడవలు స్టార్ట్ అయినాయి. ఆ, ఈ చిన్న చిన్న గొడవలు స్టార్ట్ అయినప్పటికీ కూడా ఏంటంటే నేను ప్రతిదానికి కాంప్రమైజ్ అయిపోతూ ఉండేవాడిని. ఓకే. ఎందుకంటే బేసిక్లీ ఎందుకంటే నా ఏజ్ చిన్నది, ఆ, నా ఏజ్ కూడా చిన్నది. సో బికాస్ ఆఫ్ మెచ్యూరిటీ లెవెల్స్ ఇంకా ఎదగలేకపోవడం, వయసు అవగాహన రాకపోవడం వల్ల చిన్న చిన్న గొడవలు పెట్టుకుంటా ఉంటది. ఆ, సో అది మనం పెద్దగా పట్టించుకోవద్దు, కొంత ఏజ్ ఆ, వస్తే తనే తెలుసుకుంటది అని చెప్పి నేను పట్టించుకునేవాడు కాదు. ఉమ్. అవి కూడా రొటీన్ ఫ్యామిలీకి, అందరి ఫ్యామిలీకి ఉండే గొడవలే, పెద్దవి ఏం ఉంటాయండి, కాదు. అంటే కామన్. ఏదో వంట బాగాలేదనో, లేకపోతే బయటకు తీసుకెళ్లలేదనో, లేటుగా వచ్చావనో సరే, ఇలాంటివే అవన్నీ ఉంటాయి. అవన్నీ సర్వసాధారణం, ప్రతి ఇంట్లో ఉంటాయి, ఇంటింటి రామాయణం ఇది. కానీ పాప ఇది పుట్టిన తర్వాత ఇది ఏంటంటే పాప ఎప్పుడైతే పుట్టిందో సార్, ఆ, ఇక్కడి నుంచి ఇవే చిన్న చిన్న గొడవలు వస్తే పాపను పట్టుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవడం, 4-5 డేస్ నాకు పాపను చూపించకపోవడం అనే గేమ్ పాప ఆ, పుట్టిన దగ్గర నుంచి స్టార్ట్ అయింది. అంటే ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్. పాప అంటే చిన్న పిల్ల మనకి పుట్టిన మనం చూడకుండా ఉండలేం కదా సార్, ఒక అవును. రోజు ఉండటం కూడా కష్టం. అవును. ఇది ఇది స్టార్ట్ చేశారండి. ఓకే. పాపను చూపించు అంటే ఇప్పుడు పాపను చూడాలంటే నేను నా అన్ని చంపుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళి ఉమ్, సారీ చెప్పేస్తే పాపను చూడడానికి అవుతుంది. ఓకే. ఒక 10 సందర్భాల్లో 9 సందర్భాల్లో తగ్గగలిగిన ఏదో ఒక సందర్భంలో మనం తగ్గలేకపోయేది వస్తుంది మనకు కూడా. అవును. అలాంటి సందర్భంలో జరిగిన గొడవకి వాళ్ళ పేరెంట్స్ మా పేరెంట్స్ కలిసి వచ్చి కూర్చొని మాట్లాడి ఊరుకోపెట్టే స్థాయికి వెళ్ళింది. ఆ, ఇలా రెగ్యులర్ గా జరుగుతా ఉండేదండి. ఈ మధ్యలో నాకు 2017 లో ఈ ప్రెషర్స్ తట్టుకోలేక నేను నేవీలో జాబ్ కొట్టానండి. అంటే నేను 2015 నుంచి రాస్తున్నాను, 16 లో రాశాను రాలేదు, 17 లో జాబ్ వచ్చింది.
నేవల్ డాక్యార్డ్ లో నాకు ఒక చార్జ్ మ్యాన్ అంటే ఇట్ ఈస్ లైక్ అన్ అసిస్టెంట్ ఇంజనీర్ జాబ్ వచ్చింది. ఓకే. ఆ జాబ్ జాయిన్ అయిన తర్వాత ఇంకా నా లైఫ్ స్టైల్ అంతా మార్నింగ్ 6 టు ఈవినింగ్ 8 అయిపోయింది. ఓన్లీ ఓకే. నైట్ మాత్రమే ఫ్యామిలీతో స్పెండ్ చేసి, అందులోకి నేను ఒక ఫిట్నెస్ ఫ్రీక్ అండి. రోజుకు ఒక గంట జిమ్ చేయకుండా ఉండలేను. ఆ ఇంటికి వచ్చిన తర్వాత ఇంకో గంట జిమ్కి వెళ్ళి 9, 9:30కి ఇంటికి వచ్చి భోజనం చేసి పడుకుని పోవడమే తప్ప సండే తప్ప ఫ్యామిలీతో స్పెండ్ చేసే టైం దొరికేది కాదు. ఓకే. ఈ రీజన్ టైంలో ఏంటంటే నేను ఒక్కదాన్నే పాపని చూసుకోలేకపోతున్నాను హ్మ్. అన్న కారణాన్ని అడ్డు పెట్టుకొని మాట్లాడితే వాళ్ళ పేరెంట్స్ హౌస్కి వెళ్ళిపోయి అక్కడే 1 మంత్ 2 మంత్స్ అలా ఉండటం స్టార్ట్ అయింది. ఇక్కడ నేను చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే అలా వెళ్ళిపోతున్న అన్నిసార్లు నేను యాక్సెప్ట్ చేశాను. అవునులే ఒక్కరితే చిన్నపిల్లని చూసుకోలేదు, ఏదో దెబ్బలు తగిలించుకుంటారు అనవసరంగా, పోన్లే అల్ని అని యాక్సెప్ట్ చేయడం స్టార్ట్ చేశాను. ఓకే. అది లేటర్ ఆన్ ఎలా టర్న్ అయిందంటే పాపను పంపించండి అంటే ఈ రోజు మంగళవారం పంపించకూడదు, ఈ రోజు శుక్రవారం పంపించకూడదు, ఈ రోజు ఆదివారం పంపించకూడదు, ఈ రోజు బుధవారం పంపించకూడదు, ఇంకా మిగిలిన 2 రోజులు పంపించమంటే మమ్మీకి బాగాలేదు సో ఈ రోజు రాను. ఇది స్టార్ట్ అయిందండి. హలో. ఓకే. వింటున్నాను. ఇలాగా ఇంకా ఇంకా ఇలా ఈ చిన్న 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 గొడవలే ఆ! పెద్ద పెద్ద గొడవల స్థాయికి వెళ్ళింది.